గత వారం చర్చించిన దాని మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ, చదివుంటే చెప్పండి. తత్ర అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? ఆ, అక్కడ వెరీ గుడ్. లిఖిత ఫాస్ట్ గా ఉంది. వృధా అంటే ఎవరు? తండ్రులను తండ్రి తండ్రి అది పితృ ఉన్నది. నేను అడిగేది పృత. పృత అనేది పేరు. ఎవరి పేరు పృత? ఆ కృష్ణుడు కాదు. ఓకే. పృత అంటే కుంతి మహారాణి పేరు. కుంతి మహారాణికి ఆమె పుట్టుకతో వచ్చిన పేరు పృత. ఆమె కృష్ణుడు యొక్క తండ్రి వసుదేవుడు. వసుదేవుడి యొక్క చెల్లెలు అన్నమాట. ఆమెని కుంతి భోజ అనే రాజుకి దత్తతగా ఇచ్చారు. అప్పటి నుండి ఆమె పేరు కుంతి అని అయింది. లేకపోతే ఆమె ఒరిజినల్ పేరు పృత. పార్థ అంటే ఎవరు? అర్జునుడు. పార్థ అంటే అర్జునుడు. ఎలా వచ్చింది ఈ పదం పార్థ అనేది? ఓకే. పార్థ అనే పదం పృత అనే పదం నుండి వచ్చింది అనమాట. పృత యొక్క కొడుకుని పార్థ అంటారు. ఆ విధంగా పృథా తనయుడు పార్థ. పిత్రాన్. పిత్రాన్ అంటే ఏ సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? తండ్రులు తండ్రులను. పితామహాన్ అంటే ఏంటి తెలుగు తెలుగు అర్థం? తాతలు. పితరులు అంటే నాన్నలు. పితామహన్ అంటే తాతలు. వీళ్ళందరినీ చూశాడనమాట అర్జునుడు యుద్ధ రంగంలో. సమీక్ష అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? చూడటం. తర్వాత సమీక్ష అంటే చూడటం. తన బంధువులను యుద్ధరంగంలో చూసినప్పుడు అర్జునుడిలో, ఇక్కడ అర్జునుడితో అని వచ్చింది, కరెక్ట్ కాదు. అర్జునుడిలో ఏ భావం కలిగింది? మనం లాస్ట్ టైం చూసాం వేరియస్ ఫీలింగ్స్. చూసిన తర్వాత మనం లాస్ట్ టైం చూసాము. మనకు తక్కువ మార్కులు వచ్చినాయి, వేరే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. అప్పుడు మీరందరూ చెప్పారు జెలసీ ఫీలింగ్ వస్తుంది అట్లా. బాధ ఆ, అర్జునుడికి బాధ, ఇంకా జెలసీ కలిగిందా అర్జునుడికి? భయం కలిగిందా? భయపడ్డాడా వాళ్ళందరినీ చూసి, అమ్మో వీళ్ళందరూ నన్ను చంపేస్తారని? ఆ జాలి. ఆ కరుణ. కరుణ, జాలి అనే భావం కలిగింది. కౌంతేయ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? ఆలోచించండి, మీరు పుస్తకం తిరగేయద్దు. ఆ ఎవరు కుంతి పుత్రుడు? కుంతి పుత్రుడు ఎవరు?
కుంతి మహారాణికి ఎంతమంది పుత్రులు? ఆ ఎవరెవరు? ఆ తెలియదు. ఓకే, ఓకే. కుంతి మహారాణికి ఎంతమంది సంతానం? కర్ణుడు గురూజీ, మళ్ళీ ఇంకొకరు తెలియదు గురూజీ. కర్ణుడును కర్ణుడను ఇంకా ఇంకొకరు నేమ్ తెలియదు గురూజీ. ఓకే, ఓకే. అర్జునుడు వాళ్ళ అమ్మ పేరేంటి? సరే, నెక్స్ట్ క్లాస్లో ఇది కొంచెం చెబుతాను. స్టోరీ, బేసిక్ స్టోరీ మహాభారతం. దానివల్ల మనకి కొంచెం యూజ్ అవుతుంది. సో కుంతి మహారాణికి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు వీళ్ళ ముగ్గురు సంతానం. కర్ణుడు కూడా పుడతారు, కాకపోతే ఆయన పుట్టుకతోటే వేరవుతాడనమాట. ఆ విధంగా కుంతి మహారాణి, కౌంతే అంటే అర్జునుడు అన్నమాట, కుంతి పుత్రుడు. పశ్య అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? ఆ? పశ్య అంటే అతనికియా? కాదు, కాదు. ఇదిగో చూడు. చూడు అని అర్థం. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ పుస్తకాలు లేకపోతే సాఫ్ట్ కాపీ పంపుతున్నాను గ్రూపులో. ఆ పుస్తకం చదవండి. క్లాసుకు రాకముందే చదవండి. క్లాసులోకి వచ్చినాక నేను అడిగినాక మీరు అప్పటికప్పుడు చూస్తే ఆ, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. క్లాసుకు రాకముందే చదివితే ఆ, ఆ విధంగా మనకి ఈ శ్లోకాలు నేర్చుకోవడానికి సులభం అవుతుంది. సరే, ఈరోజు సంస్కృతంలో కొంచెం బేసిక్స్, సవర్ణ దీర్ఘ సంధి అని ఒకటి వస్తుంది, తెలుగులో కూడా ఉంటుంది. దాన్ని చూద్దాం. ఇది సంస్కృతంలో ఇది ఆ ప్లస్ ఆ దీర్ఘం తీయాలన్నమాట. అందుకే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఆ ప్లస్ అంటే ఆ అవుతుంది, ఈ ప్లస్ ఈ అంటే ఈ అవుతుంది అన్నమాట, దీర్ఘం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో మనం ఏ ప్లస్ ఏ పైన ఒక డాష్ పెట్టామన్నమాట. దాన్ని అక్కడ మనం దీర్ఘంగా చదవాలి. తెలుగులో ఆ ప్లస్ ఆ, రామ ప్లస్ అంజన, రామాంజన. సో ఇక్కడ రామ ఉంది, ఇక్కడ ఇంకొక వచ్చింది కాబట్టి అది దీర్ఘమైంది ఇక్కడ, మా రామాంజన అట్లా. సో అది సవర్ణ దీర్ఘ సంధి. ప్రేమ ప్లస్ అమృతం, ప్రేమామృతం. సో ఆ విధంగా దీర్ఘం వస్తుంది అన్నమాట. అలాగే ఈ ప్లస్ ఈ చూస్తే అది ఈ అవుతుంది. అందుకే ఇక్కడ ఈ ఐ పైన డాష్ పెట్టాం మనం. ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాష్ ఉంటే అది దీర్ఘంగా చదవాలి, ఈ అని. ఈ ప్లస్ ఈ. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఊ ప్లస్ ఊ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. రామ ప్లస్ ఆలయం, రామాలయం. దేవ ప్లస్ ఆలయం, దేవాలయం. భాను ప్లస్ ఉదయం, ఇక్కడ ఊ ప్లస్ ఊ వచ్చింది, అది ఊ అవుతుంది.
భానుదయం. భూనాము. పితృ ప్లస్ రుణము పితృనము. పితృణం. ప్రళయ ప్లస్ అగ్ని ప్రళయాగ్ని. యా ప్రళయ. దీర్ఘమైంది. ముని ప్లస్ ఈశ్వరుడు మునీశ్వరుడు. మునీశ్వరుడు. పూజ. పూజ ప్లస్ అర్హుడు పూజార్హుడు. సో ఈ విధంగా ప్లస్ ఉక్తి. సూక్తి. వధు ప్లస్ ఉన్నతి వధోన్నతి. సో ఈ విధంగా సవర్ణ దీర్ఘ సంధి. మీరు కొన్ని ఉదాహరణలు ఇస్తారా? ప్రభుజీ 8th one ఏంటి ప్రభుజీ? సు ప్లస్ ఉక్తి సూక్తి అంటే మంచి మాట అని. ఓకే అంటే ఊ ప్లస్ ఊ వచ్చింది, అది ఊ అయింది. ఓకే ప్రభుజీ అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఏదో ఒక వర్డ్ క్రియేట్ చేసి చెప్పమంటున్నారా? అవును. హను ప్లస్ మాన్ హనుమాన్. హను ప్లస్ మాన్ హనుమాన్. కానీ సవర్ణ దీర్ఘ సంధిలో ఆ ప్లస్ ఆ అన్న రావాలి, ప్లస్ ఈ ప్లస్ ఈ అన్న రావాలి, ఊ ప్లస్ ఊ అన్న రావాలి. ఇప్పుడు హను అంటే అక్కడ ఊ వచ్చింది, మాలో ఆ వచ్చింది. అట్లా కాదు, రెండు ఆనే రావాలి, లేకపోతే రెండు ఊ అన్న రావాలి. నువ్వు చెప్పిన దాంట్లో ఊ ప్లస్ ఆ వచ్చింది. హను ప్లస్ మాన్ హనుమాన్ అట్లా కాదు. ఇక్కడ చూడు, రామ ప్లస్ ఆలయం రెండిట్లో ఆనే వచ్చింది, ఆ ఇక్కడ ఆ ఉంది. భాను ప్లస్ ఉదయం బాన్ ఊ, ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది ఉదయంలో. నేను రాసిన దాంట్లో కూడా ప్రేమ ప్లస్ అంజన రెండిట్లో ఆ ప్లస్ ఆ వచ్చింది. ప్రేమ ప్లస్ అమృతం ఆ ప్లస్ ఆ వచ్చింది. అట్లా లేకపోతే ఈ ప్లస్ ఈ చెప్పండి. దేవాలయం. దేవాలయం ఆల్రెడీ కవర్ అయింది కదా, కొత్తది ఏదన్నా చెప్పాలి. హిమాలయం. వెరీ గుడ్. హిమ ప్లస్ ఆలయం హిమాలయం. శివాలయం. వెరీ గుడ్. శివ ప్లస్ ఆలయం శివాలయం. ఇలా వస్తుంది అన్నమాట సవర్ణ దీర్ఘ సంధి అంటే. ఆ ప్లస్ ఆ వస్తుంది, ఆ ఆ ఇది. గురూజీ ఆ ప్లస్ ఈ కూడా చెప్పచ్చా? అది వేరే సంధి అవుతుంది. ఆ ప్లస్ ఈ అది వేరేది అవుతుంది. ఆ ప్లస్ ఆ లేకపోతే ఈ ప్లస్ ఈ. ప్రభుజీ ఆ గిరీశుడు. వెరీ గుడ్. గిరి ప్లస్ ఈశుడు గిరీశుడు అవుతుంది. ఆ శివుడు. శివుడా? శివుడు. శివుడు. శివుడులో శివుడు అనేది ఒకటే పదం, రెండు పదాలు ఉండాలి. ప్రభుజీ నంది ప్లస్ శుడు నందీశుడు. నందీశుడు నంది ప్లస్ చెప్పండి. మహేంద్రుడు. మహేంద్రుడు అది వేరే సంధి, గుణసంధి అవుతుంది. మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు అది గుణసంధి. అక్కడ ఆ ప్లస్ ఈ వచ్చింది. మహా బంధుమిత్రులు. బంధుమిత్రులు. నంది ప్లస్ ఈశ్వరుడు నందీశ్వరుడు. నంది అనేది సంస్కృత పదం, రెండోది ఏం పదం? ఈశ్వరుడు. ప్రభుజీ ఆ వచ్చేవే చెప్పాలా? ఏందండి? ఈశ్వరుడు ఆతోనే వచ్చేవే చెప్పాలా? ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ అయినా పర్లేదు, ఐ ప్లస్ అయినా పర్లేదు, ఊ ప్లస్ ఊ అయినా పర్లేదు, కాకపోతే ఒకటే ఉండాలి రెండిట్లో. ఓకే ప్రభుజీ. కపీంద్రుడు. కపి ప్లస్ ఇంద్రుడు కపీంద్రుడు. వెరీ గుడ్. ఐ ఈ ప్లస్ ఈ అయింది అట్లా. ఓకే, నేను ఉదాహరణ చెబుతాను. పుండరీక ప్లస్ అక్షుడు ఏమని చెప్పాలి దీన్ని? పుండరీకాక్షుడు. పుండరీకాక్షుడు.
పుండరీక అక్షుడు, అది పుండరీకాక్షుడైంది. ప్రభుజీ గీతాంజలి. వెరీ గుడ్. గీత ప్లస్ అంజలి, గీతాంజలి, వెరీ గుడ్. ఆ ప్లస్ ఆ అయింది. సరే, అయితే మీకు కొంచెం అర్థమైందిలే. దీని మీద ఇంకా నెక్స్ట్ ప్రభుజీ మీరు మొబైల్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఒక్కరే మాట్లాడండి. మొబైల్ దగ్గర పెట్టుకొని మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లా. చిన్నగా మొబైల్ దగ్గర పెట్టుకొని చిన్నగా మాట్లాడు. కాలభైరవుడు. కాలభైరవుడు. కాల లా ఆ ఉంది. బైలో ఆ లేదుగా. మనకు ఆ ప్లస్ ఆ అనే కావాలి, లేకపోతే ఈ ప్లస్ ఈ ఎట్లా రావాలి. రెండిట్లో ఒకటే ఉండాలి. ప్రభుజీ సింహ ప్లస్ ఆసనం. వెరీ గుడ్. సింహ ప్లస్ ఆసనం, సింహాసనం. సరే, ఇది చాలులో ఈ రోజుకి సంస్కృతం. మనం శ్లోకాలు నేర్చుకుందాం. 28, 29, 30 ఈ 3 శ్లోకాలు నేర్చుకుందాం ఈరోజు. మొదట ఎలా ఉచ్చరించాలో నేర్చుకుందాం. తర్వాత ఒక్కో దాన్ని 3 సార్లు చదివి నేర్చుకుందాం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. ఇది తెలుగులో. ఇప్పుడు జస్వంత్ మనకి ఇంగ్లీష్లో చూసి చెబుతారు. ప్రభుజీ ఉంచారా? ఇంగ్లీష్లో చూసి ప్రొనౌన్స్ చేయి. ఓకే. అర్జున ఉవాచ దృష్టవేవాన్ ఒక్క నిమిషం, ఒక్కొక్క పదం చదువు. అర్జున ఉవాచ దృష్టవేమాం దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సాముపస్థితాం. సాము కాదు, సముపస్థితం. ఏ పైన డాష్ లేదు కదా. సముపస్థితాం సిద్ధాంతి మమ గాత్రాని ముకుంశ పరిశుష్యతి. వెరీ గుడ్. ఇంకెవరైనా చెబుతారా? ప్రభుజీ నేను తెలుగులో చెప్తా. తెలుగులో చూసి చెప్పు. ఉవాచ దృష్ట్వామం స్వజనం కృష్ణ యుయుత్సం సమవస్థితం. కాదు, సముపస్థితం. సిద్ధంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. ఇంకొకరు ఎవరైనా సరే? ప్రభుజీ ఇంకెవరైనా ఒక్కరు చెప్పండి. నేను చెప్తాను గురుజీ. శ్రీత చెప్పు. అర్జున ఉవాచ దృశ్చేమం స్వాజనం కృష్ణ యుయుత్సం సముపాస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం నేర్చుకుందాం. నెక్స్ట్ శ్లోకానికి చెప్పుదావు కానీ. ఇప్పుడు మనం 3 సార్లు చదువుదాం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం యుయుత్సుం సముపస్థితం యుయుత్సుం సముపస్థితం మొదటి 2 లైన్లు చదువుదాం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం మూడవ లైన్ చదువుదాం. సీదంతి మమ గాత్రాని సీదంతి మమ గాత్రాని సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి 3, 4 లైన్ చదువుదాం. సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి మొత్తం శ్లోకం చదువుదాం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి ఓకే, వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాం. అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికాడు. దృష్ట్వా చూసిన తరువాత, ఇమం ఈ అందరూ, స్వజనం స్వజనులను, ఎవరెవరిని చూశాడు అర్జునుడు అక్కడ? వాళ్ళ బంధువుల్లో ఎవరెవరు ఉన్నారు? అంటే పేర్లు చెప్పాల్సిన పని లేదు. ఏ ఏ రకాల బంధువులు ఉన్నారు అక్కడ? వెరీ గుడ్. మామలు, తాతలు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరిని చూసిన తర్వాత కృష్ణ, ఓ కృష్ణ, యుయుత్సం యుద్ధోత్సాహముతో, సముపస్థితం ఉన్నట్టి, సీదంతి కంపిస్తున్నాయి, మమ నా యొక్క, గాత్రాన్ని దేహ అంగాలు అంటే కాళ్ళు చేతులు ఇవన్నీ, ముఖం నోరు, చ కూడా, పరిశుష్యతి
ఎండిపోతుంది. ఒక్కోసారి మనకు భయం కలిగితే ఇప్పుడు కావాలి మా ఫోన్. నోరు డ్రై అప్ అవుతుంది. మౌత్ బికమ్స్ డ్రైడ్ అప్. సో అదే ఈ మీనింగ్స్ చూడండి ఒకసారి. దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చెప్పాలి. అర్జునుడు పలికాడు అంటే అర్జున ఉవాచ కృష్ణ ఇంతటి. ఇంతటి అంటే ఏ పదం? ఆల్ దీస్. ఆ సంస్కృతంలో ఇమం. ఏమో అయి ఉండొచ్చు. సముపస్థితం. సముపస్థితం అంటే ఉన్నట్టి అని. ఉన్నట్టి. సరే చూద్దాం. గురుజీ క్వశ్చన్ ఏంటి? ఆ? క్వశ్చన్ ఏంటి? ఇంతటి అంటే సంస్కృతంలో ఏందని అది అర్థం కాలేదు. యుద్ధోత్సాహంతో. యుద్ధ ఉత్సాహం అంటే యుద్ధం చేయాలనే ఉత్సాహంతో. దాన్ని సంస్కృతంలో ఏమంటారు? యుయుత్సం. వెరీ గుడ్. యుయుత్సం. నా ముందు. ఇది ఇంప్లాయిడ్ అన్నమాట. ఆల్రెడీ ఆయన ముందు ఉన్నారు కాబట్టి అలా అంటున్నారు. నిలిచిన మిత్రులను బంధువులను. మిత్రులను బంధువులను ఇది ఎక్కడొచ్చింది ఈ శ్లోకంలో? స్వజనం. స్వజనం అంటే నా యొక్క అని. సో అదే చెబుతున్నారు. స్వ అంటే నా, జనం అంటే జనాలు, అంటే నా బంధుమిత్రులు. చూసి. ప్రభుజీ ఆ ఈ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో చెప్తారా? నా దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉంది. ఇంగ్లీష్ లో కూడా చెబుతాను. చూసి. చూసి అంటే సీయింగ్. సంస్కృతంలో దృష్ట్వా. నా దేహాంగాలు, మై బాడీలీ లిమ్స్. గాత్రాన్ని. గాత్రాన్ని. కంపిస్తున్నాయి. ఫివరింగ్. మళ్ళీ చెప్పాలి ఒకసారి క్వశ్చన్ తెలుగులో. కంపిస్తున్నాయి. సిద్ధాంతి. సీదంతి. నోరు, మౌత్. ముఖం. ఎండిపోతున్నది, డ్రైయింగ్ అప్. పరిశుష్యతి. ఓకే. అర్జునుడు పలికాడు, కృష్ణ ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతుంది. అర్జునుడికి వాళ్ళని చూసి బాధ కలిగింది అనమాట. పాపం వీళ్ళందరూ చచ్చిపోతారని చెప్పి ఆయనలో ఆ కరుణ అనే భావన వల్ల ఆయన చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నోరు ఎండిపోయింది. అర్జున ఉవాచ దృష్ట్వేమం. వీళ్ళందరినీ చూసి స్వజనం కృష్ణ, వీళ్ళందరూ నా సొంత జనాలు, నా బంధువులు, నా మిత్రులు కృష్ణ. యూత్సం సముపస్థితం. వీళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? యూత్సం అంటే యుద్ధం చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. సముపస్థితం ఎక్కడున్నారు? సీదంతి మమ గాత్ర అని. దాన్ని చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి. ముఖం చ పరిశుష్యతి. నా నోరు ఎండిపోతుంది. ఓకే, 3 సార్లు చదువుదాం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి.
అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వా మమ స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సిద్ధంతి మామ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జున ఉవాచ దృష్ట్వా మమ స్వజనం కృష్ణ సముపస్థితం సిద్ధంతి మామ గాత్రేణ ముఖం చ పరిశుష్యతి. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జున ఉవాచ దృష్ట్వా మమ స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సిద్ధంతి మమ గాత్రేణ ముఖం చ పరిశుష్యతి. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. సరే, శశాంత్ తర్వాత గౌతమ్ కృష్ణ. ప్రభుజీ నేను చెప్పలే ప్రభుజీ నేను చెప్తాను. మీరు అనలేదా? నేను చెప్పాను ప్రభుజీ. సరే, జస్వంత్ తర్వాత గౌతమ్ కృష్ణ. నెక్స్ట్ నేను చెప్తా గురుజీ. తర్వాత శ్రీహిత. అర్జున ఉవాచ దృష్టవేమాం స్వజననం కృష్ణ యుయుత్సం సముపస్థితం సిద్ధంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. వెరీ గుడ్. గౌతమ్ కృష్ణ. కరెక్ట్. Okay. I have one request for both of you. Whenever you are speaking, please keep mobile near your mouth. Even if the video is off, no problem. Srihita. అర్జున ఉవాచ దృష్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితం సిదాని మమ గాత్రాణి ముఖం చ పరిశుష్వతి. వెరీ గుడ్. ఇంకెవరైనా చెబుతారా? థ్యాంక్ యూ గురుజీ. చెప్పు. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. వెరీ గుడ్. ఇంకెవరైనా చెబుతారా? సరే, మిగతా వాళ్ళు నేర్చుకోండి. ఇప్పుడు మనం 29వ శ్లోకం నేర్చుకుందాం. ఇది ఫస్ట్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఉచ్చరించాలనేది నేర్చుకుందాం. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ప్రభుజీ ఈరోజు 29 శ్లోకాస్ దాకా 30 శ్లోకాస్ దాకా. అర్థం కాలేదు. ఈరోజు 29 శ్లోకాస్ దాకానా 30 శ్లోకాస్ దాకానా? ఎందుకు అడుగుతున్నావు? అంటే ప్రభుజీ నేను కొంచెం లేట్ గా వచ్చా ప్రభుజీ, నాకు అర్థం కాలేదు. జనరల్ గా ఎవ్రీ క్లాస్ లో 3 శ్లోకాలు నేర్చుకుంటాం.
28, 29, 30. చదువుతావా? ఇదా ప్రభుజీ? ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పదం చదువు. సరే ప్రభుజీ. వేపతుస్స శరీరి మే शरीर में रोमहर्षश्च जायते गांडीवं जायते जायते जयाते కాదు जायते जायते गांडीवं श्रांसते हस्तात् त्वक् चैव परि ప్రభుజీ లాస్ట్ వన్ అర్థం కదా. పరిదహ్యతే. కరెక్ట్, వెరీ గుడ్. ఇంకెవరైనా గౌతమ్ కృష్ణ ఈ శ్లోకం చెప్పు. మొబైల్ దగ్గరగా పెట్టుకొని చెప్పు. రోమహర్షస్య జాయతే గాండీవం సంసస్తే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఇది బాగా ఎలా ఇప్పుడు ఎంత దూరంలో పెట్టుకున్నావో అలాగే పెట్టుకో ప్రతిసారి మొబైల్. ఇప్పుడు వినబడింది. చెప్పు. శరీరమే జాయతే గాంధీవం సజంతే శ్రంసతే హస్తాం త్వక్తవ పరిదహ్యతే త్వక్చైవ. ఓకే, సరే. ఇప్పుడు 3 సార్లు చదువుదాం ఇది ఒక్కొక్క లైన్. వేపతుచ్ఛా శరీరే మే వేపతుచ్ఛా శరీరే మే వేపతుచ్ఛా శరీరే మే రోమహర్షశ్చ జాయతే రోమహర్షశ్చ జాయతే రోమహర్షశ్చ జాయతే మొదటి 2 లైన్లు చదువుదాం. వేపతుచ్ఛా శరీరే మే రోమహర్షశ్చ జాయతే వేపతుచ్ఛా శరీరే మే రోమహర్షశ్చ జాయతే మూడో లైన్ చదువుదాం. గాండీవం స్రంసతే హస్తాత్ గాండీవం స్రంసతే హస్తాత్ గాండీవం స్రంసతే హస్తాత్. నాలుగో లైను. త్వక్చైవ పరిదహ్యతే త్వక్చైవ పరిదహ్యతే 3-4 లైన్ చదువుదాం. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే
గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. వేపతుచ్య శరీరే మే రోమహర్ష జాయతే. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఓకే, గురుజీ లాస్ట్. గాంధీవం అంటే ఏంటి గురుజీ? గాంధీవం అంటే అర్జునుడి యొక్క ధనుస్సు పేరు. బో బో ఉంటుంది కదా, దాని యొక్క పేరు. వేపతుచ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఓకే, వేపతు అంటే దేహము కంపించడం, శరీరం వణుకుతుంది అర్జునుడిది ఈ బాధతోటి, కరుణతోటి. పాపం మా తాతలు, మా తండ్రులు, మేనమామలు వీళ్ళందరూ చచ్చిపోతారని బాధతోటి, ఆ కరుణతోటి శరీరం వణుకుతుంది. కూడా శరీరే అర్జునుడికి భయం పుట్టలేదా గురుజీ? వాళ్ళందరూ నన్ను చంపేస్తారేమో అని. అర్జునుడికి భయం ఎప్పుడు కలుగుతుంది? మనకంటే ఎదుటి వాళ్ళు బాగా బలవంతులు అనుకో, అప్పుడు భయం పుడుతుంది. ఇప్పుడు నీవున్నావు గౌతమ్ కృష్ణ, నీ ఎదురుగా ఒక ఎలుక వచ్చింది అనుకో, ఆ ఎలుకని చూసి భయపడతావా? లేదు గురుజీ. అదే నీ ఎదురుగా సింహం వచ్చింది అనుకో, భయపడతావా? పారిపోతాను. పారిపోతావు, ఎందుకంటే భయంతో. సో భయం ఎప్పుడు వస్తుంది? మన ఎదురుగా మనకంటే బలంగా ఉన్న వాళ్ళు ఉంటే భయం పడతాం. అదే ఒక ఎలుక ఉంది అనుకో, భయపడం, అదే మనల్ని చూసి పారిపోయింది. అలాగే అర్జునుడు చాలా పరాక్రమవంతుడు అన్నమాట. అర్జునుడు చాలా బలవంతుడు కాబట్టి వాళ్ళని చూసి భయపడలేదు. వేపతు దేహము కంపించడం, కూడా శరీరముపై, మే నా యొక్క రోమహర్ష రోమాంచము. రోమాంచం అంటే మన శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి కదా, అవి అప్పుడప్పుడు నిలబడతాయి ఎప్పుడన్నా బాగా ఆ కొన్ని సందర్భాల్లో నిలబడతాయి అన్నమాట. మనకి ఏదైనా విపరీతమైన ఎమోషన్స్ కలిగితే. కూడా జాయతే కలుగుతున్నది. గాంధీవం అర్జునుని ధనస్సు, స్రంసతే జారిపోతుంది. అర్జునుడి చేతిలో బో ఉంటుంది కదా, బో అండ్ యారోస్, ఆ బో జారిపోతుంది. మనకి టీవీలో, సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎవరన్నా ట్రే తీసుకొని వస్తుంటారు, ట్రేలో కాఫీ కప్పులు ఇవన్నీ ఉంటాయి. సడన్ గా ఎవరన్నా వచ్చి, అమ్మ మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అనగానే ఒక్కసారిగా జారిపోయింది, అది కింద పడిపోయింది. అలా అర్జునుడికి ఆ బాధలో ఆయన చేతి నుండి ఆయన చేతిలో ఉన్న ధనుస్సు కింద పడిపోతుంది, జారిపోతుంది. చర్మము కూడా ఏవ నిక్కముగా పరిదహ్యతే మండిపోతుంది. జ్వరం వస్తే మనకి ఎలా ఒళ్ళు మండిపోతుందో అలా ఆయన చర్మం కాలిపోతుంది అన్నమాట. ఇవన్నీ అర్జునుడిలో కలిగిన లక్షణాలు. నా శరీరం అంతా, నా అంటే ఏ పదం? మే, వెరీ గుడ్. శరీరం అంతా, శరీరే కంపిస్తున్నది.
వేపదు. వేపతు అంటే కంపిస్తుంది. నాకు రోమాంచం అవుతుంది. రోమహర్ష. గాంధీవ ధనస్సు. అర్జునుడి ధనుసు. సంస్కృతంలో ఏ పదం? గాంధీవం. చేతి నుండి. చేతి నుండి. ఫ్రమ్ మై హ్యాండ్. జారిపోతున్నది. స్లిప్పింగ్. భ్రంశతే. నా చర్మము. మై స్కిన్. త్వక్. సంస్కృతంలో చర్మాన్ని త్వక్ అంటారు. మండిపోతున్నది. బర్నింగ్. కరెక్ట్. నా శరీరం అంతా కంపిస్తున్నది. నాకు రోమాంచం అవుతుంది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది. నా చర్మము మండిపోతున్నది. ఈ విధంగా అర్జునుడు కృష్ణుడికి చెప్పారనమాట. వేపతుచ్చ శరీరేమే. నా శరీరం కంపిస్తుంది అంటే వణుకుతుంది. రోమహర్షస్య జాయితే. నా వెంట్రుకలన్నీ నిలబడి ఉన్నాయి. గాంధీవం స్రంసతే హస్తాత్. నా చేతిలో నుండి గాంధీవం జారిపోతుంది. త్వక్చైవ పరిదహ్యతే. నా శరీరం, నా చర్మము కాలిపోతుంది, మండిపోతుంది. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు 3 సార్లు చదువుదాం. వేపతు. చెప్పు. రోమహర్షశ్చ జాయతే అంటే గూస్ బంప్స్ ఏనా? కరెక్ట్. వెరీ గుడ్. గూస్ బంప్స్ వచ్చినాయి. వేపతుచ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. శరీరే మే రోమహర్షశ్చ జాయతే. పరిదహ్యతే. వేపతుచ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. వేపతుచ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఓకే, ఎవరన్నా మెమరైజ్ చేస్తే చెప్పండి. ప్రభుజీ నేను చెప్తా. ప్రభుజీ నేను చెప్తా. సరే, ఫస్ట్ శశాంత్, తర్వాత జస్వంత్. చెప్పనా ప్రభుజీ? చెప్పు శశాంత్. తర్వాత గౌతమ్. శరీరే మే రోమహర్షశ్చ జాయత. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఎక్సలెంట్. ప్రభుజీ ఇప్పుడు చెప్పనా? చెప్పు జస్వంత్. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. వెరీ గుడ్. గౌతమ్ కృష్ణ. చెప్పు. వెరీ గుడ్. ఇంకెవరైనా చెబుతారా?
సరే 1.30 లాస్ట్ శ్లోకం నేర్చుకుందాం. ఫస్ట్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం. నా చ శక్నోమ్యవస్థాతుం, శక్నోమి అవస్థాతం, దీన్ని రెండు కలిపితే శక్నోమ్యవస్థాతం అని వస్తుంది. నచ శక్నోమ్యవస్థాతుం, నా చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. సో ఈ విధంగా ఉచ్చరించాలి వీటిని. నా చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. సరే, ఇప్పుడు జస్వంత్ ఇంగ్లీష్ లో చెప్పు. సరే ప్రభుజీ. నచ్చ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. భ్రమతీవ, ఐ పైన డాష్ ఉంది. భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. వెరీ గుడ్. ఇంకెవరైనా చెబుతారా? నేను చెప్తా గురుజీ. ప్రభుజీ నేను చెప్తా తెలుగులో. సరే, గౌతమ్ కృష్ణ శశాంత్ చెప్పండి, తర్వాత మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ వెళ్దాం. నాచ శ్లోకం నచ నచ శక్నో శక్నోమ్యవస్థాతుం వ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ప్రభుజీ చెప్పనా? చెప్పు శశాంత్. నచ సకోమ్యవస్థితుం స్థితుం స్థితం కాదు, స్థాతుం ఉంది ఆడ చూడు, స్థా ఉంది ఆడ. స్థాతుం శక్నోమ్యవస్థాతుం నచ శకోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి. నిమిత్తాని కాదు, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. చాలు. సరే, 3 సార్లు చదువుదాం. ఎవరో చెబుతుంది, ఎవరు మాట్లాడుతుంది? ప్రవళికని గురుజీ. చెప్పు. నచ శక్నోమ్యవస్థాతు భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఎక్సలెంట్. సరే, ఇప్పుడు మనం 3 సార్లు చదివి నేర్చుకుందాం. నచ శక్నోమ్యవస్థాతుం నచ శక్నోమ్యవస్థాతుం నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః భ్రమతీవ చ మే మనః భ్రమతీవ చ మే మనః. మొదటి 2 లైన్లు చదువుదాం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః.
నట శక్నోమ్యవస్థాతుం బ్రహ్మతీవ చ మే మనః. ప్రభుజీ ఆ చెప్పు జస్వంత్. ప్రభుజీ నచ్చ తర్వాత ఏముంది ప్రభుజీ అర్థం కావట్లేదు. శక్నోమి శక్నోమి ఓకే ప్రభుజీ. శక్నోమి అవస్థాతుం. ఆ రెండింటిని కలిపితే శక్నోమి అవస్థాతుం. సరే ప్రభుజీ. ఓకే, 3వ లైన్ చదువుదాం. నిమిత్తాని చ పశ్యామి. 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 విపరీతాని కేశవ. విపరీతాని కేశవ. విపరీతాని కేశవ. విపరీతాని కేశవ. విపరీతాని కేశవ. విపరీతాని కేశవ. 3, 4 లైన్ చదువుదాం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నిమిత్తాని చ పశ్యామి. కేశవ. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నిమిత్తాని చ పశ్యామి. విపరీతాని కేశవ. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నిమిత్తాని చ పశ్యామి. విపరీతాని కేశవ. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. విపరీతాని కేశవ. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఓకే. నచ శక్నోమి శక్తుడను కాను, అంటే నాకంత శక్తి లేదు. అవస్థాత్వం నిలబడటానికి. ఒక్కోసారి బాగా స్ట్రాంగ్ ఎమోషన్స్ వస్తే మనం నుంచోలేం, కింద కూర్చుంటాం. నిలబడే శక్తి కూడా లేదు. భ్రమతి మరిచిపోతున్నాను. ఇవ వలే. చ మరియు మే నా యొక్క. మనః మనస్సు. నిమిత్తాని చ కారణములను కూడా. పశ్యామి చూస్తున్నాను. ఇది మొత్తం కృష్ణుడు చెప్పాడా? ఇవన్నీ అర్జునుడు చెబుతున్నారు. అర్జునుడు ఆ యుద్ధంలో వాళ్ళ బంధుమిత్రులందరినీ చూసి ఆయనకి కలిగిన లక్షణాలు చెబుతున్నారు. నిమిత్తాని చ కారణములు కూడా. పశ్యామి చూస్తున్నాను. విపరీతాన్ని విపరీతాలను. కేశవ కేసి అనే అసురుణ్ణి సంహరించిన వాడా ఓ శ్రీకృష్ణ. అంటే అర్జునుడు చెబుతున్నాడు కాబట్టి కృష్ణ అని సంబోధిస్తున్నారు. కేశవ అంటే కృష్ణుడు. ఓ కృష్ణ, నాలో ఈ లక్షణాలు కలుగుతున్నాయి. వర్డ్ నుండి ఇక్కడ మనం చూడట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఈరోజు ఇది భావం చదువుతున్నాను. నాకు కొంచెం వేరే క్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మరిచిపోతున్నాను. నా మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణ కేసి సంహారి, నేను కేవలం విపరీతాలనే చూస్తున్నాను. ప్రభుజీ మిస్ఫార్చ్యూన్ అంట. మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఫార్చ్యూన్ అంటే ఐశ్వర్యం. మిస్ఫార్చ్యూన్ అంటే అన్ఫార్చునేట్ అంటాం కదా మనం.
దురదృష్టం. నస్య శక్నోం అవస్థాతుం, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను. భ్రమతీవ చమేమన, నా మనస్సు గిర్రున తిరుగుతుంది. నిమిత్తాని చ పశ్యామి, ఈ కారణాలు కూడా అర్థం కావట్లేదు. విపరీతాని చ కేశవ, ఈ విపరీతాలను చూడలేకపోతున్నాను. సారీ, కేవలం విపరీతాలనే చూస్తున్నాను. సరే, 3 సార్లు చదువుదాం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నచ శక్నోమ్యవస్థాతుం నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నచ శక్నోమ్యవస్థాతుం బ్రహ్మతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి విపరీతాన్ని కేశవ. సరే, ఎవరైతే మెమరైజ్ చేశారో వాళ్ళు చెప్పండి. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. జస్వంత్ చెప్పు. నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఓకే, ప్రభుజీ నేను చెప్తాను. చెప్పు శశాంక్. నచ శక్నోమ్యవస్థాతుం అవస్థాతుం, ప్రభుజీ అవస్థాతుం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఎక్సలెంట్. గురుజీ నేను చెప్తా గురుజీ. చెప్పు గౌతమ్ కృష్ణ. నచ శక్నోమి అవస్థాతుం మొబైల్ దగ్గరగా పెట్టుకో, నోటికి ఆనించు. నచ శక్నోమి అవస్థాతుం బ్రహ్మతి నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ. వెరీ గుడ్. ఇంకెవరైనా చెబుతారా? సరే, అయితే మిగతా వాళ్ళందరూ నేర్చుకోండి. గురువారం రివిజన్ క్లాసులో మహాలక్ష్మి మాతాజీకి చెప్పండి. సరే ప్రభుజీ. సరే, ఈ రోజు క్లాస్ ఇక్కడితో ముగిద్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. మీరు ఈరోజు టైం చేంజ్ చేసాం, అయినా సరే మీరు అందరు చేరారు. నెక్స్ట్ వీక్ కలుద్దాం. హరే కృష్ణ.